నమస్కారం. ఎంబీకే న్యూస్ తెలుగు. దివ్యాంగుల సమస్యలపై పోరాడుతాం అంటూ కేటీఆర్ గట్టి హామీ. తెలంగాణ అసెంబ్లీ బయట కేటీఆర్ను కలిసిన దివ్యాంగులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6,000 రూపాయల పెన్షన్ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని, కనీసం వచ్చే పెన్షన్ కూడా సకాలంలో అందడం లేదని కేటీఆర్ తీవ్ర విమర్శ చేశారు. దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపిస్తూ రేపు ఇందిరా పార్కు వద్ద చేపట్టబోయే నిరసన దీక్షకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎంబీకే న్యూస్ తెలుగుతోనే ఉండండి. థ్యాంక్ యూ. వారికి 100 రోజుల్లోనే 6,000 పెన్షన్ అని చెప్పింది. అట్లాగే ఆర్టీసీలో ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అట్లాగే బ్యాక్లో కోర్సుల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ చాలా వాగ్దానాలు వారి అభయహస్త మేనిఫెస్టోలో చాలా వివరంగా ఇచ్చారు. అవన్నీ కూడా ఇవాళ మా సోదరుల దగ్గర చాలా వివరంగా వారి ఫోన్లలో వారి మనసుల్లో ముద్రించుకొని పోయారు. వాళ్ళ నిజానికి శారీరకంగా తెల్లారు లేస్తే అవసరం పడే దివ్యాంగులు వారు కోరుతున్నది ప్రత్యేకంగా కొత్తగా ఏమీ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారి వాళ్ళ అసెంబ్లీలోకి నిజానికి రావాలని ప్రయత్నం చేశారు. నేను అడిగాను, అసెంబ్లీలో లోపలికి రానియండి, మా లెజిస్లేచర్ పార్టీ ఆఫీసర్ కలుద్దాం, వారు బయట రోడ్ల మీద కలవడం కరెక్ట్ కాదు, కానీ వీళ్ళందరూ వస్తే మాకేదో ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వద్దు అని చెప్పి పాసులు కూడా ఇవ్వకుండా సతాయిస్తే ఇక్కడ రెడ్డి రోడ్డు మీద వారందరినీ ఇక్కడ కలవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఎదుగుతుంది. దివ్యాంగుల గురించి ఆనాడు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు పొంది ఇవాళ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని మేము ఈ బడ్జెట్ సెషన్ లో శాసనసభలో కూడా నిలదీస్తాము, అడుగుతాం. 6,000 పెన్షన్ ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు? పక్క రాష్ట్రంలో 6,000 పెన్షన్ ఇస్తున్నారు. మరి మీరు గద్దెనెక్కిన 3వ బడ్జెట్ అంటే 60% సమయం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా డబ్బులు కేటాయించట్లేదు? నిలదీస్తాము. దాంతో పాటు దివ్యాంగుల గతంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేశాం. ప్రతి దానిలో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మాత్రం వారికి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా దివ్యాంగ సోదరులకు సోదరీమణులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం. రేపు ఇందిరా పార్క్ దగ్గర కూడా వారు విలీనీయాల దీక్షలకు పిలుపునిచ్చారు. దానికి కూడా మా మద్దతు ఉంటుంది. మా పార్టీ నాయకులు కూడా హాజరవుతాం. తప్పకుండా దాన్ని కూడా మరి విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్రంలోని దివ్యాంగ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి మరి ముందుకు వచ్చి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో